ఏపీలో సగటున రోజుకు ఒక వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు 80 రూపాయలు. అదే మద్యం తాగడానికి 158 రూపాయలు. అంటే మనిషి బతకడానికి అవసరమైన ఆహారం కంటే మత్తులో ముంచెత్తే మద్యానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. రోజంతా కష్టపడే దినసరి కూలీలు, రిక్షా వాలాలు, ఇతరత్ర సాదాసీదా పనులు చేసుకునే వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపాదన ఎక్కువ ఉన్నవారు ఎంత వెచ్చించి తాగినా అది వారి ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదు. కానీ దినసరి కూలీలు తమ ఆదాయంలో 3వ వంతును ముందుకే పోస్తున్నారు. రోజుకు 2-3 క్వార్టర్లు తాగేవారైతే ₹1 కూడా ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. రోజంతా కష్టపడి పనిచేసి సంపాదించిందంతా ఇంటికి తీసుకెళ్లకుండా ఉత్త చేతులతోనే ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 1,01,253 కేసుల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. కేసుకు 48 సీసాల చొప్పున మొత్తం 48,60,158 సీసాలు ఉంటాయి. రోజుకు 34,601 కేసుల బీరు అమ్ముడవుతోంది. కేసుకు 12 సీసాల చొప్పున లెక్కేసుకున్న అవి 4,15,221 సీసాలు ఉంటాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లు కాగా దీనిలో మహిళలు, పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య దాదాపు 2 కోట్లకు పైనే ఉంటుంది. మొదటి నుంచి రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ను పరిశీలిస్తే ఎక్కువ మంది రోజు క్వార్టర్ తాగుతున్నారు. ఆ లెక్కన రాష్ట్రంలోని పురుషుల్లో ప్రతి 4గురిలో ఒకరు మందు తాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో చేసిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మందికి మద్యపానం అలవాటు ఉందని తేలింది. ఇప్పటిది 50 లక్షలు దాటింది. మద్యం తాగేవారిలో అనేక రకాల మంది ఉన్నారు. మద్యానికి బానిసై తాగకపోతే ఉండలేని వారు కొందరైతే రోజు మద్యం ఎంతో కొంత పుచ్చుకునే అలవాటు ఉన్నారు, మరికొందరు ఉన్నారు. అయితే దినసరి కూలీల్లో మద్యం అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వీరి ఆదాయం మద్యానికే కరిగిపోతోంది. ఫలితంగా కుటుంబాలు నడవడం కష్టసాధ్యంగా మారి అప్పుల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా మద్యం అలవాటును తప్పించేందుకు డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారులు సూచిస్తున్నారు. ఒకప్పుడు మద్యపానాన్ని సమాజం దురలవాటుగా చూసేది. అందులోనూ ఎక్కువగా పెద్దవారికే మద్యం అలవాటు ఉండేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యువకులు సైతం మద్యం మత్తుకు బానిసలవుతున్నారు. 30 ఏళ్ల లోపు వారిలోనూ మద్యం తాగే వారి సంఖ్య పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామంతో మద్యం సాధారణ నిత్యావసర సరుకులా మారిందని ఎక్సైజ్ అధికారులు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.